యాహ్! ఇంతకు ముందరి సెషన్‌లో మనము సింపుల్ అలర్ట్స్‌ని అండ్ క్యాన్సిల్ అలర్ట్స్‌ని జూసాము. ఇంకా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్‌ని లెట్ అస్ కవర్ రైట్ నౌ. సో, ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ ఎ న్యూ స్క్రిప్ట్. అలర్ట్ 3 అని ఒక ప్రోగ్రామ్‌నయితే క్రియేట్ చేశాను నేను. అండ్ డిలీట్ ద అన్నెసెసరీ కమాండ్స్. ఇందులో మొత్తం అక్కర్లేని కమాండ్స్‌నన్నిటిని డిలీట్ చేసేసాను. సో, ఇదిగో జస్ట్ ఇక్కడి వరకు నాకేదుంతే ఉందంటే అలర్ట్స్ వ్యూని క్లిక్ చెయ్యు అన్న లాజిక్ మాత్రమే ఉన్నది. ఆ తర్వాత నో అదర్ లాజిక్ ఈస్ దేర్. ఇప్పుడు అలర్ట్స్ వ్యూలో లోపలికెళ్ళిన తర్వాత అదర్‌ని క్లిక్ చేయాలి. ఓకే. సో, ఇంతకు ముందర సెషన్‌లో మనము యాక్సెసిబిలిటీ ఐడీ గనక మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉన్నది అంటే, దాని మీద ఏదైతే టెక్స్ట్ మనకి కనిపిస్తుందో సేమ్ అదే యాక్సెసిబిలిటీ ఐడీ కింద వస్తుంది. సో, అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఈ అదర్ అన్నదానికి నేను డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఐడీని యూజ్ చేస్తా. వితౌట్ రైటింగ్ డౌన్ ఆర్ వితౌట్ క్యాప్చరింగ్ ఎనీ లొకేటర్స్ ఫ్రమ్ థట్ పర్టిక్యులర్ ఏపీఎం ఇన్స్‌పెక్టర్. సో, దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే driver dot find element by accessibility id సో ఇక్కడ డాట్ క్లిక్ చేయాలి కదా ఆబ్జెక్ట్ మీద. ఏ ఆబ్జెక్ట్? అదర్. ఓ క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్. సో ఓటీహెచ్ఈఆర్ అదర్ అయిపోయింది. అదర్ని క్లిక్ చేసేసరికి మీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే చాయిస్ 1, చాయిస్ 2 అండ్ క్యాన్సిల్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే సేమ్ ఇదే లైన్ ఒకసారి కాపీ పేస్ట్ చేద్దాము. సో లెట్ us క్లిక్ ఆన్ అ చాయిస్ 1. సో హియర్ CHOICEONE 1 అంతే, స్పెల్లింగ్ అదే. ఈ చాయిస్ 1 క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ స్క్రీన్కి వెళ్తుంది, అంతే, ఇంకేమీ లేదు. సో ఇట్లా చాయిస్ 1 క్లిక్ చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అయితే వెయిట్ చేయి. మళ్ళా అదర్ని క్లిక్ చేసి ఓకే, లెట్ మీ కాపీ దీస్ లైన్స్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఈసారి చాయిస్ 2ని క్లిక్ చేయు. చాయిస్ 2 అండ్ ద థర్డ్ ఆప్షన్ కింద. సో ఫస్ట్ టైం ఏం చేసాము? చాయిస్ 1, నెక్స్ట్ టైం చాయిస్ 2, లాస్ట్ ఆప్షన్ క్యాన్సిల్ని క్లిక్ చేయు అంటున్నాం. సో ఇదిగో క్యాన్సిల్. సో ఈ సిచ్యువేషన్లో మనం కరెక్ట్గా ఎందుకు ఏపీఎం ఇన్స్పెక్టర్ని యూజ్ చేయలేదు అంటే దాని మీనింగ్ ఏంది అంటే యాక్సెసిబిలిటీ ఐడి ఇస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీద ఏదైతే టెక్స్ట్ ఉన్నదో అదే యూజ్ చేసుకుంటుంది కాబట్టి వితౌట్ యూజింగ్ ఇన్స్పెక్టర్ సెషన్ నేను డైరెక్ట్లీ ఒక ప్రోగ్రామ్ రాశాను. పనిచేస్తుందా లేదా అనేది జస్ట్ చెక్ చేయడం కోసం. లెట్ us ట్రై టు రన్ ద ప్రోగ్రామ్ అండ్ సీ. ఈ పర్టికులర్ అప్లికేషన్లో అండి మనం యూజ్ చేసే అప్లికేషన్లో మెజారిటీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా యాక్సెసిబిలిటీ ఐడీస్ ఉన్నాయి. సో అందుకని ఆ ఒక్క కన్సిడరేషన్తో నేను డైరెక్ట్లీ లాజిక్ అయితే రాశాను. లెట్ మీ ట్రై టు రన్ ఇట్. సి హియర్ క్లిక్ చేసింది, మళ్ళా కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి నెక్స్ట్ ఆబ్జెక్ట్ చాయిస్ 2ని క్లిక్ చేసింది. అగైన్ మళ్ళా నెక్స్ట్ ఆపరేషన్ని ఇట్స్ గోనా పర్ఫార్మ్ క్యాన్సిల్. పర్ఫెక్ట్. స్క్రిప్ట్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే దీంట్లోనే ఇంకొక అలర్ట్ ఉన్నది కాబట్టి లెట్ us క్రియేట్ ఎ ప్రోగ్రామ్ ఫర్ దట్ అలర్ట్ 2. అలర్ట్ 4 అన్న ప్రోగ్రాంలో ఇక్కడ ఇప్పుడు అదర్స్ని కాదు. సో లెట్ us సీ ఇంకేమున్నాయి ఇందులో. యూఐ క్యాటలాగ్లో అలర్ట్స్ వ్యూలో అదర్ అయిన తర్వాత టెక్స్ట్ ఎంట్రీ. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే లెట్ మీ డిలీట్ ఆల్ ద కమాండ్స్. ఈ యాక్సెసిబిలిటీ ఐడి ఏదైతే ఉన్నదో టెక్స్ట్ ఎంట్రీ అన్నది పెట్టుకున్నా. టెక్స్ట్ ఎంట్రీ. ఓకే ఫైన్. ఈ టెక్స్ట్ ఎంట్రీని క్లిక్ చేసింది. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది, క్యాన్సిల్ బటన్ అండ్ ఓకే బటన్. సి నాకు యాక్సెసిబిలిటీ ఐడి బటన్స్కి కానీ వాటికి కానీ తెలుసు, బట్ టెక్స్ట్ ఫీల్డ్కి తెలియదు. సో ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్లో మనము ఏపీఎం ఇన్స్పెక్టర్ సెషన్లో సెషన్ పెట్టాలి. బట్ దానికంటే ముందర క్యాన్సిల్ బటన్కి ఒక లొకేటర్ రాసేద్దాం ప్రోగ్రామ్. వీ ఆల్రెడీ నో రైట్, యాక్సెసిబిలిటీ ఐడి యూస్ చేస్తే కనుక క్యాన్సిల్ అని డైరెక్ట్ ఈ టెక్స్ట్ ఇస్తే సరిపోతుంది. CANCEL. ఈ రెండిట్లకి మధ్యలో ఆ టెక్స్ట్ ఫీల్డ్లో వాల్యూ ఎంటర్ చేయడానికి మనకి ఏపీఎం ఇన్స్పెక్టర్లో సెషన్ కావాలి. సో దీనికోసము క్లోజ్ దిస్ ఇన్స్టాన్స్. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ సెషన్ అన్నది అయితే క్లిక్ చేశాను నేను. ఇప్పుడు నా ఇన్స్పెక్టర్ సెషన్ అయిన తర్వాత సో మన మొబైల్లో లెట్స్ నావిగేట్ టు ద డిజైర్డ్ స్క్రీన్. అది ఈ టెక్స్ట్ ఫీల్డే ఉంది కదా. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ని క్లిక్ చేద్దాం. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ని క్లిక్ చేసేసరికి ఇక్కడ వచ్చిన లొకేటర్ నాకు క్లియర్గా రాలా. సో అందుకని లెట్ us ఐడెంటిఫై ఇన్ ద సోర్స్ కోడ్ ఇట్ సెల్ఫ్. ఇగో సోర్స్ కోడ్లోనే మనం దీన్ని ఐడెంటిఫై చేద్దాం. డ్రిల్ డౌన్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది ఇక్కడికి వచ్చింది ఇది. ఓకే, అండ్ దెన్ ఎలిమెంట్స్ దీనికి కిందకి వెళ్ళినాయి. ఓకే ఆబ్లిక్ క్యాన్సిల్. ఇంకా మనకి ఇది కనిపించట్లేదు. సో లెట్ us సీ.
సో ఇదిగో ఇక్కడికి వచ్చిందండి. ఇదిగో ఇది దీని యొక్క ట్యాగ్. దీని మీద మనం క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ ఐడెంటిఫై అవుతుంది. సో ఇందులోకి ఇలా చూస్తే ఇవి ఇండివిడ్యువల్ థింగ్స్. అండ్ ఇదిగో ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్కి వచ్చింది నాకు. స్క్రోల్ డౌన్ చేసేసరికి నాకు ఇక్కడెక్కడో ఇది కనిపిస్తుంది టెక్స్ట్ ఫీల్డ్కి. సో నాకు టెక్స్ట్ ఫీల్డ్కి ప్రాపర్గా ఇక్కడ లొకేటర్ రావట్లేదు. సో ఇదిగో ఇందులో దీన్ని మళ్ళీ డ్రిల్ డౌన్ చేస్తే ఇదిగో నాకు ఇక్కడ ఐడెంటిఫై అయింది ఏంది అంటే దీనికి టైప్ అన్నది ఒకటి ఉన్నది. ఈ టైప్ దీన్ని కాపీ చేసి ఇక్కడ ఆల్రెడీ మనం ఇన్స్పెక్టర్ సెషన్లో ఉన్నాం కదా, ఇక్కడ సర్చ్ కొట్టి చేంజ్ ఇట్ టు ఎక్స్పాత్ // ఓపెన్ బ్రేసెస్ @type ఈజ్ ఈక్వల్ టు అని నేను దీన్ని ఇక్కడ పెట్టాను. ఫైన్. సో ఇదంతా కొంచెం ఎక్స్పాత్ ప్రాపర్గా కాపీ పేస్ట్ అవ్వలేదు. సో లెట్ మీ డిలీట్ దిస్ హోల్ కంటెంట్, కమ్ బ్యాక్, కాపీ దిస్ టైప్, కమ్ బ్యాక్ హియర్ // ఓపెన్ బ్రేసెస్ @type ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఫైన్ కొడితే కనుక అదిగా ఒక్క ఆబ్జెక్ట్ డిజైర్డ్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫై అయ్యింది. అది క్రాస్ చెక్ చేసుకోవడం కోసం సురేంద్ర అన్నది ఇక్కడ నుంచి నేను సెండ్ కీస్ ఇస్తే అందులో ఆ వాల్యూ ఎంటర్ అయ్యింది అంటే కనుక పర్ఫెక్ట్, డన్ ద డీల్, ఇది ఎంటర్ అయ్యింది. సో ఈ ఎక్స్పాత్ని మనం కాపీ చేసుకుని ప్రోగ్రామ్లోకి వచ్చి సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్, ఓకే, ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్ డాట్ సెండ్ కీస్ సురేంద్ర అని ఇచ్చాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇది ఇచ్చిన తర్వాత నేను క్యాన్సిల్ బటన్ క్లిక్ చేశానండి. మేబీ మీరు దీనికి కంటిన్యూషన్ సినారియో కింద ఓకే బటన్ క్లిక్ చేయడానికి మీరు లాజిక్ రాయొచ్చు ఫ్రమ్ యువర్ ఎండ్. అది మీరు ప్రాక్టీస్ చేయండి దీని తర్వాత. ఓకే, సో నేనైతే ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లెట్ us see how this is going to work. యాప్ని లాంచ్ చేసింది. ఇట్ షుడ్ స్విచ్ టు ద అలర్ట్స్ వ్యూ అండ్ దెన్ నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్స్ని క్లిక్ చేసుకుని అండ్ అందులో ఎంటర్ చేసి క్యాన్సిల్ కొట్టాలి. పర్ఫెక్ట్, ఇట్స్ డన్ ద డీల్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనకి సెక్యూర్ టెక్స్ట్ అన్నది ఇంకొకటి ఉన్నది. సో లెట్ మీ కాపీ దిస్ ప్రోగ్రామ్ అండ్ పేస్ట్ ఇట్ అగైన్. ఎందుకు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఏది వచ్చినా సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేయడం కోసం మాత్రమే మనం ఇక్కడ స్టడీ చేసేది, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇందులో సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ అంట. సో ఇదిగో ఇక్కడ దీన్ని సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సెసిబిలిటీ ఐడితో దీన్ని క్లిక్ చేసుకో. ఇప్పుడు మళ్ళా నీకు ఇది టెక్స్ట్ ఫీల్డ్ కిందే ఉన్నది. సో ఆల్రెడీ ఇది టెక్స్ట్ ఫీల్డ్ కిందే ఉన్నది కాబట్టి లాస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ఆ 2 లైన్స్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నానండి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా ఆ వాల్యూస్ని. సో ఇదిగో, సో జస్ట్ సంథింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు టైప్ సంథింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంది అంటే ఇదంతా సెక్యూర్ టైప్లోకి కన్వర్ట్ అయిపోతున్నాయి, అంటే మార్క్ అయిపోతున్నాయి మనం ఇచ్చిన టెక్స్ట్ అంతా, నథింగ్ మోర్ దాన్ దాట్. సో నేను నా స్క్రిప్ట్ని అయితే రన్ చేస్తున్నా. లెట్ us see by executing this particular script. సో ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇట్ uninstalled and reinstalled the app, launched the app and then navigated to the alerts view, secure text entry ఇక్కడ పోయింది. సో ఇక్కడ ఈ లొకేటర్ రాంగ్ అని వస్తుంది. సో లెట్ us క్రాస్ చెక్. సో దీనికోసం మళ్ళా ఇన్స్పెక్టర్ సెషన్లో ఒక కొత్త సెషన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుందాము. లెట్ us see ఇట్స్ కమింగ్ నో. సో ఇదిగో కొత్త సెషన్ అయితే ఏపీఎం ఇన్స్పెక్టర్ సెషన్లో నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నేను. అండ్ ఆఫ్టర్ దాట్ ఓకే మనకి కొత్త సెషన్ వచ్చిన తర్వాత సో లెట్ us చేంజ్ ది స్క్రీన్, అలర్ట్స్ వ్యూ, సెక్యూర్ టెక్స్ట్ వ్యూ. ఇప్పుడు ఈ సెక్యూర్ టెక్స్ట్ ఫీల్డ్లోకి నీకు ఆ లొకేటర్ కావాలి నీకు. సో దీనికోసం ఇదిగో ఇక్కడ దీనికి వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై హియర్. ఇందాకట్లానే కిందకి డ్రిల్ డౌన్ చేసుకుంటా యూ నీడ్ టు ఐడెంటిఫై. ఇదిగో కిందకి డ్రిల్ డౌన్ చేస్తే ఇక్కడికి ఇది వచ్చింది. సో లెట్ us see that. ఇక్కడ మీరు ట్యాగ్ నేమ్ చూస్తేనండి టైప్ సెక్యూర్ టెక్స్ట్ ఫీల్డ్ అని వచ్చింది. ఇందాక మీకు నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్ అని వచ్చింది, ఇదిగో ఇది ఇప్పుడు సెక్యూర్ టెక్స్ట్ ఫీల్డ్ అని వచ్చింది. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. ఇప్పుడు ఈ లొకేటర్ని అయితే నేను అప్డేట్ చేశాను. అప్డేట్ చేసి వెన్ ఐ రన్ మై ప్రోగ్రామ్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద టెస్ట్ స్క్రిప్ట్ అండ్ ఇట్ విల్ పర్ఫార్మ్ ద డిజైర్డ్ ఆపరేషన్స్ మాట. ఓకే, సో అలర్ట్ వ్యూలోకి వెళ్ళి ఈ డిజైర్డ్ యాక్టివిటీస్ అన్ని చేసుకురావాలి. లెట్స్ వెయిట్ ఫర్ అ మినిట్. ఓకే, ఈసారి పనిచేసింది, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో 2 ఉన్నాయండి, కన్ఫర్మ్ అండ్ క్యాన్సిల్. అదొక్కటి చూస్తే కనుక ఇట్స్ గుడ్ ఎనఫ్. సో ఇప్పుడు అలర్ట్స్ వ్యూలో
కన్ఫర్మ్ అండ్ క్యాన్సిల్ చూస్తే కనుక ఇలా ఒక చిన్న పాపప్ కింద మొబైల్లో ఒక చిన్న పాపప్ కింద కన్ఫర్మ్ అండ్ క్యాన్సిల్ వస్తున్నాయి. ఈ రెండిట్లకి కూడా స్ట్రైట్ అవే మన యొక్క యాక్సెసిబిలిటీ ఐడిని వాడేయచ్చు. సో దీనికోసము లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్ అండ్ ఆన్ దిస్ న్యూ ప్రోగ్రామ్ ఇప్పుడు అన్నిటికి యాక్సెసిబిలిటీ ఐడి పెట్టేసుకుంటాను నేను. సో దీనికోసము లెట్ మీ డిలీట్ దిస్ లైన్ ఆఫ్ కోడ్. ఇక్కడ ఏముంది అంటే ఫస్ట్ కన్ఫర్మ్ ఆబ్లిక్ క్యాన్సిల్ అని ఉన్నది. సో కన్ఫర్మ్ ఆబ్లిక్ క్యాన్సిల్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. సో ఇది ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయిందండి. సో వెన్ ఐ రన్ మై ప్రోగ్రామ్ దిస్ టైం ఎందుకు స్ట్రైట్ అవే యాక్సెసిబిలిటీ ఐడీస్ ఇచ్చేస్తున్నాను అంటే కనుక ఒక ఆబ్జెక్ట్ కనిపించింది అంటే దాని మీద ఏదైతే టెక్స్ట్ ఉంటుందో అదే యాక్సెసిబిలిటీ ఐడి కింద ఉంటుంది అన్నది నేను ఆల్రెడీ స్టడీ చేసింది. దట్స్ ద రీజన్ వీఆర్ డైరెక్ట్లీ గివింగ్ ఇట్ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. పర్ఫెక్ట్. ఓకే. అండ్ ఇది డిస్ట్రక్టివ్ చాయిసా సేఫ్ చాయిసా సేమ్ ఇందాకడ ఆప్షన్సే మీకు ఏది కావాలో దాంట్లో ఒకటి చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కావాలా సేఫ్ చాయిస్ కావాలా ఇది కొట్టినంత మాత్రం ఏముండదు జస్ట్ క్లిక్కే. సో ఈ కన్ఫర్మ్ ఎలాగైతే రాసామో దీనికి కూడా ఎలాగే రాయాలి ఇది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మాట. ఓకే పర్ఫెక్ట్ డన్.